బతుకమ్మ పండుగను కూడా మీరు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారట గ్రామంలో. ఎందుకంత ఇది మీకు? మీకు ముందే చెప్పిన ట్రెడిషన్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ మాకు ఎక్కువ. అయితే నేను సర్పంచుకున్నప్పుడు 9 రోజులు బయట ఆడుకుంటారండి. తెలంగాణ ప్రాంతంలో 9 రోజులకు నిమజ్జనం చేస్తారు. మా దగ్గర మరి కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి 7 రోజులకి నిమజ్జనం. అది ఆ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవాళ మా చెల్లెళ్ళారండి ఇద్దరు. మా టౌన్ పాపులేషన్ 40,000 ఉంటే బతుకమ్మ పడినాడు 1,00,000 అవుతుంది పాపులేషన్ మాకు. ఎందుకు ఎక్కడి నుంచి వలసలు వస్తారా నుంచి? వలసలు కాదు. ఇప్పుడు మా చెల్లెళ్ళరు ఇక్కడ 7వ రోజే మాకు మేము నిమజ్జనం చేసుకునేది. వాళ్ళ దగ్గర 9వ రోజు. ఇక్కడికి వస్తే మళ్ళీ మధ్య తెల్లారి మళ్ళీ అక్కడ కూడా సిస్టర్స్ ఉన్నారా? 2 సిస్టర్స్ అండి. మీరు ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పారు? అన్నదమ్ములు 2 సిస్టర్స్ ఉన్నారు. ఉన్నారా? పేర్లు చెప్పలేదని. ఉన్నారండి, 2 ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చే మా గ్రామంకు మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచి ఫెస్టివల్ నాడు ఒకసారి రండి. దాదాపు ఒక 40-50 మహిళలు ఇట్లా ఓ ఫ్లో ఉంటుంది. ఒక 2 గంటలు ఫ్లో వస్తూ ఉంటుంది. వాటర్ బాగా స్క్వేర్ సిటీ ఉండే అప్పుడు. ఇవి చాకల వల్లే రజకులే ఉంటాయి కదా దోబిఘాట్లు. నీళ్లు లేక వాటిని నిమజ్జనం చేసిన తర్వాత నాకే నచ్చలే. బతుకమ్మను పవిత్రంగా మనం చేసుకొని అమ్మవారి పేరు మీద దుర్గాదేవి పేరు మీద నిమజ్జనం చేస్తాను. ఇది వద్దున అయితే బతుకమ్మ తెప్ప నిర్మాణం చేసినాం అప్పుడు. ఒకటి పార్థసారథి గారు కలెక్టర్ గారు ఉండేప్పుడు ప్రాబ్లం అయితే సార్ నిమజ్జనం పవిత్రంగా వేయాలి మనం అంటే పాపం సార్ డబ్బిచ్చాడు. ఆ వాగుల్నే మంచి బ్యూటిఫుల్ షేప్ చేసి దాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఎక్కువైతే తీసి పక్క పెట్టేసి అవన్నీ మళ్ళీ షిఫ్ట్ చేసేద్దాం. అసలు బతుకమ్మ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉందో లేదో కానీ ఆ తెల్లారి దాన్ని నిమజ్జనం చేయం. ఆ ప్రతిమను కూడా ప్రతిష్ఠించాం. ప్రొద్దున్నే ఆ రోజుకెళ్ళి రోజు ఆ మున్సిపల్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి వేదిక మీదకి తీసుకుపోయి బతుకమ్మ అమ్మవారిని తీసుకుపోయి దాన్ని ప్రతిష్ఠించి సాయంత్రం దాదాపు 5 గంటలకు స్టార్ట్ అయితే 9:30 దాకా కంటిన్యూషన్ నిమజ్జనం నడుస్తాం బతుకమ్మది. అదేదో చాలా పెద్ద క్లిక్ అయింది. అది ఇవాళ మా మండలంలో దాదాపు ఒక 10 ఘాట్లు కట్టారు. ఆ మోడల్ తీసుకుని ఎగ్జాంపుల్ అంటే అమ్మవారిని పవిత్రంగా నిమజ్జనం చేయాలి. ఏదో నీళ్ళని తీసుకుపోయి చేస్తే బాగుండేదని ఆలోచన కొద్ది. ఇలా మీరు వస్తేనైతే మాకు అది ఒక సెంటర్. ఆ రోజు కొన్ని వేల మంది ఆడపిల్లలు మంచిగా మీదికెక్కి ఫోటోలు దిగుతూ ఉన్నారు. బతుకమ్మ తల్లి విగ్రహము మంచిగా నీళ్ళల్లా చుట్టూ చాలా బ్యూటిఫుల్ చేసినమాట. అదొకటి చాలా పేరు తెచ్చింది నాకు. ఎక్కడ లేదా నిర్మాణం అదొరకు. సాధారణంగా తెలంగాణకు ఒక ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగని ఈ బతుకమ్మ ఆటను ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసేలా చేసింది ఎంపీ కవిత గారు అంటుంటారన్నమాట. వేములవాడలో మీరు ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చారు అంటుంటారు. వీళ్ళు ప్రభుత్వంకు రాకముందే నేను కట్టింది 2002. అప్పటికి తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు సరే అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకున్నారు వాళ్ళు, మేం చేసినాం అని. అయితే ఓసారి చూస్తే వాళ్ళ మాట వింటుంటే కూడా నవ్వన్నా బాధపడని అర్థం కాదు. ఇలా ఏ రాజకీయ పార్టీని చూసో లేకుంటే కవితక్కను చూసో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసో బతుకమ్మలు ఆడతలేరు. కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి బతుకమ్మ. వాళ్ళ వద్దన్న అధికార పార్టీ అధికారంలో ఉన్న నాయకులు అధికార పార్టీలు ఏమాత్రం సదుపాయం లేకున్నా నాడు లేనాడు బతుకమ్మలు ఆడుకున్నారు. బతుకమ్మ ఆడుతున్నారు, అది సాంప్రదాయం, అది లేదని లేదు. కానీ బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాలకు వ్యాపింపేలా చేసింది కవిత గారు అంటారు కదా. ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఎవరు చేసిరు అనేది తర్వాత ముచ్చటండి. మీరు అన్నట్టు పబ్లిసిటీ మాత్రం ఇచ్చిండ్రు, ప్రచారం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మకు వచ్చింది. చీరలు పంచారు, అన్నీ చేశారు కదా వాళ్ళు. ఏ రోజు ఎవరు చీరలు పంచలేదు బతుకమ్మ పండుగ, వాళ్ళు చీరలు కూడా పంచారు కదా. అది కాదండి, పండుగ నాడు ఎవరన్నా 100 రూపాయల చీర కట్టుకుంటారానండి. 100 రూపాయలు అది అంతే. 100-150 పార్టీలో 50 రూపాయలని మొన్న ఆకుల విజయ్ గారు 50 రూపాయల చీర అంటారు, 100-150 అంటారు. 100-150 ఎందుకంటే నేను ఏమంటున్నాంటే ఎంతనన్నా కానీ ఒక పండుగ చీర వాల్యూ ఎంత, చీర వాల్యూ ప్రభుత్వం. ఆకుల విజయ్ గారు ఏమంటారు, షాపుకి పోయి నేను ఓనర్తో కనుక్కున్నాను, ఆ రేటు 50 రూపాయలు అన్నారంటారు. మళ్ళీ అదే ఓనర్ మీకు 100 రూపాయలు అని చెప్పారా? అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. విజయ్ గారు అన్నదానికి నేను కాంట్రవర్సీ మాట్లాడతలేను. సామాన్యంగా 50 అన్నారు, మీరు 100 అంటారు. ఇది 100నా ఇది 50? పార్టీలో మీకు స్పష్టత లేదు. ఎట్లా స్పష్టత లేదంటే ప్రభుత్వం చెప్పేది 200 చెప్తుందండి, వాళ్ళు 1000 రూపాయలు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను అందుకే అంటాను, నేను మరి 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. నేను ఒక ఫెస్టివల్ పండుగ వచ్చిందంటే సామాన్య కుటుంబం అండి, నిరుపేద కుటుంబం, ఇలా బీడీ వర్కర్స్ కావచ్చు, లేకుంటే వ్యవసాయ కార్మికులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, బతుకమ్మ పండుగ నాడు 500 చీరనో 1000 రూపాయల చీరనో పట్టు చీరనే కట్టుకుంటారండి. మనం చూస్తే ఇది ఎవరు కట్టుకుంటారు? ప్రజాకర్షణ పథకాల పేరు మీద ఇదంతా మేమే చేస్తున్నాం, మీరు చెప్పారు ఇదంతా మేమే ప్రచారం చేసుకోవడానికి
ఓ తక్కువ చేస్తూ ఉన్నారు ప్రజానికాన్ని. అంటే మీ బాధ అంతా కూడా పట్టు చీరలు ఇవ్వలేదనా లేకపోతే తక్కువ రకం చీరలు ఇచ్చారనా? తక్కువ చీరలు అసలు ఈ విధానమే తప్పు అంటున్నాం మేము. ఓకే, చీరలు ఇవ్వడమే తప్పు తప్పు తప్పైనా ఒకవేళ ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అదే పట్టు చీరలు ఇవ్వాలి. ఆ పట్టు చీరలు ఇవ్వాలి. ఎన్ని చేస్తారు స్కీమ్? కంచి పట్టు చీరల మామూలు ఏ పట్టు చీరలు ఇస్తే దాన్ని ప్రభుత్వం ఇచ్చేదని మన పైసలే, ఓకే ఓకే, డబ్బులు మనయే కదా. ఆ విధానం ఏదైతున్నదో ఎక్కడెక్కడ సాటిస్ఫాక్షన్ చేసి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. పూర్తి పండుగల పేరు మీద కూడా మేము మాట్లాడితేనేమో అది ధర్మం మతం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే సెక్యులరిజం అవుతుంది. ఒకవేళ ఆయత చండీ యాగం ఏం చేస్తే మీలాంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేస్తున్నారు మా మీద? మాలాంటి వాళ్ళ మాకేం పట్టిందండి? పత్రికలండి మీలాంటి వాళ్ళు అంటే ఇదే ఉన్న వాస్తవాలు రాసుకుంటారు పత్రికలైనా, మేమేదో ఉండేటి అడుగుదాం. దురదృష్టం ఏంటంటే మేము మాట్లాడితే మతం అవుతుంది, వేరే పార్టీలు మాట్లాడితే సెక్యులరిజం అవుతుంది కొన్ని విషయాలు. మేము దాన్ని తప్పుపడతాం. ఈ పండుగలు ఏదైతుందో ప్రశాంత వాతావరణం చేసుకునే ప్రయత్నం చేయాలి. స్వేచ్ఛ విడిచిపెట్టాలి ప్రజలకు. ఆ పరిస్థితి లేకుండా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతిదాని ఒక రాజకీయ కోణం చూస్తూ ఉంది, ఓట్ల కోణం చూస్తూ ఉంది. ఏమి ఆ విధానాన్ని ఖండిస్తున్నాం తప్పితే లేకుంటే వాళ్ళకేదో క్రేజీ పెరుగుతుంది, మాకేదో నష్టం జరుగుతుంది మేము ఆలోచన చేస్తాం.